ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహజంగా మన జీవితంలో ఎక్కువగా రేపటిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. రేపు నా పరిస్థితి ఏంటో, నా కుటుంబం, పిల్లలు ఆర్థికంగా లేదా వారిని ఎలా పోషించాలి, వారి భవిష్యత్తు ఏంటి, వారికి ఫీజులు ఎలా కట్టాలి, వారికి వివాహాలు ఎలా జరుగుతాయి అంటూ మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని బట్టి, మన కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి మనం ఎక్కువగా ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రేపటిని గూర్చి చింతించద్దు అని. దేనిని గూర్చి చింతించద్దు, ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రతిదానిని కూడా దేవునికి తెలియచేయాలి అని. నిజమే, మన దేవుడు మనకి కావలసిన ప్రతిదానిని పట్టించుకొని సహాయం చేయటానికి సమర్థుడు కదా. కరువు కాలంలో ఏలియాని పోషించిన దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పట్టించుకొని కాపాడి సమస్త విషయాల్లో సహాయపడి పోషించినటువంటి దేవుడు నిన్ను నన్ను పోషించడా, మన అవసరాలను తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. ఇంకెందుకు చింత? ఆయనకి సమస్తాన్ని అప్పగించి నిశ్చింతగా ఉండండి. ఆమెన్.